కృష్ణా నది కోట్లాది మందికి జీవనాధారం. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో జీవనదిలోకి చేరుతున్న కలుషిత జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద నీరు నిబంధనలకు విరుద్ధంగా నదిలో కలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాలుష్య నియంత్రణ మండలి జోక్యం, అధికారుల నోటీసులు, ఇంజనీర్లపై చర్యలకు సన్నాహాలు ఉత్కంఠకు దారితీశాయి. అసలు బూడిద నీరు నదిలోకి ఎలా చేరుతోంది, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది తదితర అంశాలపై మా ప్రతినిధి పవన్ గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని కృష్ణా నది నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద కలుషితం అవుతుందనేటువంటి ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ నుంచి దామరచర్లలోని వీర్లపాలెం వద్ద నిర్మించినటువంటి ఈ ప్లాంట్లో దాదాపుగా 5 యూనిట్ల నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మించారు. ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తి అయ్యే క్రమంలో బొగ్గును మండిస్తుంటారు. బొగ్గును మండించిన తర్వాత ఫ్లై యాష్, బాటమ్ యాష్ అనేటువంటి ఒక బూడిద వస్తుంది. అయితే ఆ బూడిద సమీపంలో ఉన్నటువంటి వాగులో కలిసి వాగు నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది అనేటువంటి ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఇదంతా. ఈ కృష్ణా నదిలో ఉన్నటువంటి నీటిపైన ఎలా బూడిద రంగు మారి కనిపిస్తుంది అనేది మనం చూడొచ్చు. ఒకవైపు స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి, మరోవైపు బూడిద కలిసినటువంటి నీరుంది. ఈ 2 లేయర్లను మనం స్పష్టంగా గమనించవచ్చు. నీరంతా కూడా స్వచ్ఛమైన నీరు అటువైపు నుంచి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు కుడివైపునే వాగు ద్వారా ముందుకొచ్చి ఈ బూడిద కలిసినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దిగువకు వెళ్తూ ఉండడం వల్ల ఈ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ఇరికిగూడెం గ్రామం కావచ్చు, వాడపల్లి గ్రామం కావచ్చు, ఇతర గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్యావరణ నిబంధనల ప్రకారం థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ను శాస్త్రీయంగా నిర్వహించాల్సి ఉంటుంది, రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కూడా దాటిని సమీపంలో ఉండేటువంటి వాగులు కావచ్చు, నదుల్లో కావచ్చు అసలు వదలకూడదు. కానీ అలాగే సిమెంట్ పరిశ్రమలు కావచ్చు, ఇటుకల తయారీ కావచ్చు, రోడ్ల నిర్మాణం వంటి అనేక పనుల్లో కూడా దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి యాష్ పాండ్లను కూడా నిర్వహించాలి. వాటిని సురక్షితంగా ఎప్పటికప్పుడు అన్ని చర్యలు చేపడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. యాష్ కలిసిన నీరు ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితులలో కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత యాజమాన్యం పైనే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిపుణులు చెప్తున్నారు. ప్లాంట్ యాజమాన్యమే ఈ యాష్నంతా కూడా బయటికి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించి వారి మాటల్లోనే విందాం. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా చాలా పొల్యూట్ అవుతున్నాము మేము. దానివల్ల కారణాలు ఏంటి అంటే, ఒకటి ఈ ఫ్లై యాష్ అనేది తీసుకొచ్చి మన పక్కనున్న చెరువులో వాగులలో కలపడం వల్ల ఆ వాగు వచ్చి డైరెక్ట్ మన కృష్ణానదిలో కలుస్తుంది. వెనక మీరు చూస్తూ ఉన్నారు. దీనివల్ల మా కింద ఉన్న ఊర్లు, మా ఊరితో పాటు తాగునీటికి ప్రతిదానికి ఈ పొల్యూట్ అయిన వాటర్ వల్ల మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవి వచ్చే మంచి వాటర్ సార్, ఇక్కడ నుంచి కలుషితం అయ్యే వాటర్ ఇక వాగు నుంచి వస్తాయి. ఈ వాగు నుంచి వచ్చే తీరా మా ఇరికిగూడెం, వాడపల్లి ప్రాంతాల్లో జరుగుతాయి. వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ తాగపడటం కానీ, జివ్వాలు కానీ, బరగొడ్లు కానీ ఏ వాటర్ తాగవు. మాకు రోగాలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. చేపలుగా చనిపోతున్నాయి సార్. దీనివల్ల అసలు మాకు ఒంటికి వచ్చే దురద కానీ వ్యాధులు చాలా వస్తున్నాయి. పిల్లలకు కూడా రోగాలు జలాలు వస్తున్నాయి. వీటి వల్ల కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్లాంట్ ద్వారా వెలువడేటువంటి ఈ యాష్ అంతా కూడా ఈ యాష్ పాండ్లో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం యాష్ పాండ్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ బొగ్గు మండిన ద్వారా దానిలో నుంచి వెలువడేటువంటి ఆ బూడిదనంతా ఈ యాష్ పాండ్లో డంప్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడికి వస్తుంది అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఎంతవరకు అమలు అవుతుంది అనేది ఇప్పుడు స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ పాండ్లో నుంచి ఈ యాష్కి సంబంధించిన ఈ నీళ్ళన్నీ కూడా కొన్ని లీకేజీ ద్వారా కిందికి వదులుతున్నారు. ఆ నిర్వహణ లోపం వల్లే ఇది జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవర్ ప్లాంట్ నుంచి వెలువడేటువంటి ఈ వ్యర్థ జలాలన్నీ, అంటే బూడిదతో నిండి ఉన్నటువంటి ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి వాగులోకి చేరి ఈ వాగులోంచి కృష్ణా నదికి చేరుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఆ నీళ్ళన్నీ కూడా బూడిద రంగులోకి ఎలా మారాయి, మొత్తం తెల్లగా మారినటువంటి పరిస్థితి. బూడిదంతా కూడా ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పక్కనే మనకి ఈ యాష్ పాండ్ అనేది ఒకటి ఉంది. ఈ యాష్ పాండ్ కింద ఈ వ్యర్థ జలాలను, ఈ నీటినన్నింటి కూడా కిందికి వదులుతున్నారు. దీని ద్వారా ఈ నీరంతా కూడా కృష్ణా నదికి చేరుతుంది. ఫలితంగా కృష్ణా నదికి చేరడం వల్ల ఈ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. తీవ్రమైనటువంటి
తీసుకోలేనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉంటే ఈ గాలికి ఆ యాష్ ఈ పొగంతా లేచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం నిలబడ్డా కూడా చూడలేకుండా పోతున్నాము, కళ్ళలో పడుతుంది. అలాగే ఇక్కడ ఒక రకమైనటువంటి దుర్వాసన వెదజల్లుతున్నాయి ఈ నీళ్ళన్నీ కూడా. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ ద్వారా విడుదలయ్యేటువంటి ఈ వ్యర్థ జలాలు, అంటే ఈ వ్యర్థ జలాలతో పాటు వాటిలో ఉండేటువంటి బూడిద, పేరుకుపోయినటువంటి ఈ నీళ్లు, ఇవన్నీ ఇక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి వాగులోకి, ఆ వాగులోంచి కృష్ణా నదిలోకి వదిలేదైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంతసేపు మనం చూసినటువంటి ఈ వ్యర్థ జలాలన్నీ, బూడిదతో నిండిన నీళ్ళన్నీ ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇటు ఈ వాగులోకి వెళ్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు ఏ రకంగా ఇక్కడ బూడిద అనేది పేరుకుపోయింది. ఈ నీళ్లపై అంతా పైన తెల్లగా ఎలా పేరుకుపోయింది అనేది మనం చూడొచ్చు. ఈ రకమైనటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా ఇంత స్థాయిలో వెళ్ళి కృష్ణా నదిలో కలుస్తున్నాయి కాబట్టి ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా రెండు లేయర్లుగా విడిపోయి మనకు కనిపిస్తుంది. నీటిలో బూడిద కలవడం వల్ల నీటి నాణ్యత తగ్గిపోవడమే కాకుండా అందులో ఉండేటువంటి చేపలు, జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రభావం ఉంటుంది. ఇటు వ్యవసాయంపై కావచ్చు, నదిపై ఆధారపడుతున్నటువంటి ప్రజల జీవనంపై కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్లాంట్ యాజమాన్యము జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిని అవలంబిస్తుందా లేదా అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్లాంట్ ఇటు ఈటీపీలు కావచ్చు, ఎస్టీపీల ద్వారా కావచ్చు, అందులో వచ్చేటువంటి వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ బూడిద ఏదైతే ఉందో దీన్ని రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఆ పరిస్థితిని కనిపిస్తుందా లేదా, ఆ పద్ధతిని సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు అవలంబిస్తున్నారా లేదా, ఒకవేళ అవలంబిస్తే కనుక ఈ యాస్ అంతా కూడా ఎందుకు కలుస్తుంది, ఎలా ప్లాంట్లో నుంచి బయటకు వస్తుంది, ఎక్కడ లీకేజీ జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల తాజాగా పీసీబీ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్లాంట్ నుంచి వెలువడేటువంటి బూడిద ఏదైతే ఉందో అది వాగులో కలుస్తుంది అనేది నిజమే అని చెప్పి వారు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని వివరణ అడిగినప్పుడు బాయిలర్లో ఉండేటువంటి మోటార్లలో సాంకేతిక సమస్య వల్ల లీకేజీ కారణంగా ఈ యాస్ అనేది బయటకు వచ్చి వాగులో కలుస్తుంది, వాగులో నుంచి నదిలో ప్రవహిస్తుంది. అది వాస్తవేనని ఇటు పీసీబీ అధికారులు కూడా చెప్పారు. మొత్తానికైతే ప్లాంట్ ద్వారా వెలువడుతున్నటువంటి బూడిద ఏదైతే ఉందో తమపై అనేక దుష్ప్రభావం చూపుతుందని ఈ పరివాహక ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అందులో నుంచి వెలువడుతున్నటువంటి యాష్ ఏదైతే ఉందో దాన్ని శాస్త్రీయంగా నిర్వహించాలి. అది బయటికి రాకుండా యాష్ పాండ్లను నిర్వహించడం కావచ్చు, సరైన చర్యలు తీసుకోవడం కావచ్చు, అలాంటివన్నీ చేయాలి. తమ పరివాహక ప్రాంతాల్లో కృష్ణా నదిని ఈ బూడిద వదిలి విషతుల్యం చేయకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, దామరచర్ల నుంచి.